కామారెడ్డి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు దగ్ధమైంది. నిజాం సాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొన్న కారు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు బయటకొచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ బ్రిగేడ్స్ మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన 3 వ్యక్తులను చికిత్స నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ఇన్సిడెంట్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఇస్తారు. విఘ్నేష్, ఏంటి ప్రమాదానికి కారణం? అతి వేగమా లేకపోతే పెద్ద ఎత్తున ఉన్న ఎండలు అంటారా? ఏం చెప్తారు? అది నర్సింగరావుపల్లి గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. 161 హైవే, నాందేడ్ హైవే మీద జరిగింది. నిజాం సాగర్ మండలం జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా కలకలం లేకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కారులో 3 ప్రయాణిస్తున్నారు, వారంతా కూడా క్షేమంగా బయటపడిన పరిస్థితి. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుండి నాందేడ్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కారు అంతా పూర్తిగా దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే 3 ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. అది కారులో ఏమైనా ప్రమాదంలో వశాత్తు మంటలు చెలరేగా, లేకపోతే ఎండల ప్రభావం, లేకపోతే ఇంకే ప్రమాదం అనేది ఇంకా తెలియలేదు. పోలీసులు అయితే సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వారు బయటపడ్డారు. ఒకసారిగా కలకలం పెట్టింది. స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఈ సంఘటన చూసి వాళ్ళందరినీ కూడా వెంటనే సంఘటన విషయం తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే విఘ్నేష్.